విశాఖ యోగాంధ్రకు వరల్డ్ రికార్డు దక్కింది. ఒకే చోట 3.20 లక్షల మంది యోగాసనాలతో రికార్డు సృష్టించారు. గిరిజన విద్యార్థుల సూర్య నమస్కారాలకు మరో రికార్డు దక్కింది. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కల్పిస్తూ గిన్నీస్ సంస్థ ప్రతినిధులు ధృవపత్రాలు అందజేశారు. విశాఖ యోగాంధ్రకు వరల్డ్ రికార్డు దక్కింది. ఒకే చోట 3,20,000 మంది యోగాసనాలతో రికార్డు సృష్టించారు. గిరిజన విద్యార్థుల సూర్య నమస్కారాలకు మరో రికార్డు దక్కింది. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కల్పిస్తూ గిన్నీస్ సంస్థ ప్రతినిధులు ధృవపత్రాలు అందజేశారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ అడిగి తెలుసుకుందాం. సూర్యప్రకాష్, అంతా సజావుగా సాగిందా? ఎటువంటి అపశృతులు లేకుండా ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఎంత మందితో ఈ యోగాంధ్ర కొనసాగింది అనుకోవచ్చు? అలాగే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా దక్కింది అంటున్నారు. రమణ, ఇక్కడ విశాఖ అయితే ఒక చరిత్రకైతే ఈ రోజు పురస్కారం చుట్టిందని అయితే మనం తెలుసుకోవచ్చు. దాదాపు 3,16,856 మంది అయితే ఈ యొక్క యోగాసనాలు వేయడానికి అయితే ఒకే ప్రాంతంలో ఇంతమంది పాల్గొనడం అయితే ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి కావడంతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది అయితే మనం సృష్టించమని అయితే చెప్పుకోవచ్చు. విశాఖ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు మన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళందరూ కలిసి దేశాన్ని ఉద్దేశించి అలానే రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడడం తర్వాత అయితే ఈ యొక్క యోగాసనాలు మొదలు పెట్టారు. దాదాపు 7 గంటలకు మొదలవ్వాల్సిన యోగాసనాలు వాళ్ళ యొక్క స్పీచ్ ఒక 10 నిమిషాలు ఆలస్యం కావడంతో అయితే 7 గంటల 10 నిమిషాలకు మొదలైన యోగాసనాలు 8 గంటల వరకు కూడా యోగాసనాలు చేయడం అయితే జరిగింది. దాదాపు బీచ్ కారిడార్ మొత్తం సర్వ సుందరంగా తీర్చిదిద్దిన అధికారులు అయితే దానికి అనుగుణంగా అయితే మొత్తం ప్రజలు కూడా అంతే విధంగా అయితే అర్ధరాత్రి 2 గంటల నుండి సమయం నుండి అయితే పూర్తిగా అయితే అక్కడికి చేరుకొని వారి యొక్క ఎక్కడెక్కడ వాళ్ళకి కేటాయించారు ఆ ప్రాంతంలో వాళ్ళు కూర్చొని చాలా డిసిప్లైన్ గా అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులతో పాటు ప్రజలు కూడా ఎంతో కృషి చేశారనేది స్థానికంగా ఇక్కడ ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు తెలియజేస్తారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న సాయంత్రం చిన్నారులు, గిరి చిన్నారులు ఎవరైతే ఉన్నారో ఏజెన్సీ ప్రాంతం నుండి ఉన్న చిన్నారులు అయితే సూర్య నమస్కారాలను అయితే చేయడం జరిగింది. అది 25,000 మంది విద్యార్థులు ఒకే చోట పాల్గొని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో అయితే వాళ్ళు పాల్గొని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ని కూడా ఇచ్చినారు. వాళ్ళ రికార్డ్ ని వాళ్ళే మరోసారి బ్రేక్ చేశారనే విషయాన్ని కూడా చెప్పడానికి అయితే దాదాపు ఇక్కడ అంతా కూడా ఉత్సాహం అయితే చూపిస్తున్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో వాళ్ళకి ధ్రువపత్రాలను కూడా ఇవ్వడం, ఇప్పుడు ఎవరైతే వరల్డ్ రికార్డ్ టీం ఉన్నారో వాళ్ళు ఈ రోజు ఆ ధ్రువపత్రాలని విద్యాశాఖ మంత్రి లోకేష్, అలానే ఉమ్మడి సంజయరాణి గిరిజన శాఖ మంత్రి వాళ్ళిద్దరికి కూడా ఈ యొక్క పత్రాలు అందజేయడం అయితే జరిగింది. రమ్మబాబు. ఓకే, థ్యాంక్ యూ సూర్య.